ఏలూరు ఎమ్మెల్యే బడేటి చండి మండిపడ్డారు. ప్రజలకు చెందిన హౌసింగ్ మెటీరియల్స్ ను గోడౌన్లలో దాచడం, అవినీతికి ఒడిగట్టడం ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడేలు హౌసింగ్ లేఅవుట్ ను అనూహ్యంగా పరిశీలించిన ఆయన ప్రైవేటు గోడౌన్లో కొత్త డోర్లు, కరెంటు మెటీరియల్స్ దాచి ఎందుకు లెక్క ప్రదర్శించలేదని అధికారుల మీద నిదర్శన ప్రశ్నలు వేయించారు. ఇలా ఉంటే రోడ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ పనులు ఎందుకు నిలిచిపోయానని ప్రశ్నించారు. 15,536 లబ్ధిదారులకు సంబంధించిన సుమారు 8.25 కోట్ల సరుకుల విలువ ఏ మేర వాడకమయ్యిందో స్పష్టం చేయాలని, బాధ్యులపై సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, సబ్సిడీ సామాగ్రిని లబ్ధిదారులకు తక్షణం పంపిస్తామని హెచ్చరించారు. ముందుగా వచ్చిన టీడీపీ నాయకులు, హౌసింగ్ అధికారులు ఆయనతో కలిసి ఉన్నారు. రూపాయల సరుకే ఉందాం అనుకుందాం. ఈ 10,000 రూపాయల సరుకు పాడైపోతుంది అనుకుని మీరన్నా అంటే ఇలా పాడైపోతుంది సార్, దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోమని మీరు చెప్పాలి కదా. మీరు స్టేట్ లెవెల్లో కదండి, మేము టిట్కో పాడైపోయినాయి అనేది ఇంతకుముందు అక్కడ టిట్కో దగ్గర సిమెంట్ ఇవన్నీ వేసాడు. మేము రోడ్ల గురించి అడిగాం, మీరు కరెంట్ సార్ మీరు కరెంట్ మీటర్ల గురించి చెప్తున్నారు సార్, ఇవన్నీ వాడుకోమని వాళ్ళకి చెప్తాను. మీకు 3 సార్లు రివ్యూ చేశారు. రివ్యూ తెలుసుమో అని అనుకోవటం వేరు, అసలు ఇది పాడైపోతుంది అనేది బాధ్యత ఉండాలి కదా మీకు. ఇప్పుడు ఎవరు తిన్నట్టు చెప్పండి. మీకు అంతకుముందు కూడా చెప్పా, ఏదన్నా ఇది అవుతుంటే 1,80,000 వాళ్ళు కట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని శుభ్రంగా ఏదో రకంగా ఏదన్నా దొరికినట్టుగా పర్లేదు, ఇసుక మనం సప్లై చేస్తున్నాం, బుసక మనం ఫ్రీగా వాళ్ళకి ఏదైతే ఉందో మున్సిపాలిటీ ద్వారా మళ్ళీ బోర్లు సప్లై చేయించాం. మరి ఇవన్నీ కూడా 8 కోట్ల రూపాయలు ఉపయోగించేద్దాం కదా. ఈ పాటికి మీరు చెబితే మంత్రి గారితో మాట్లాడడం, మంత్రి గారు ఏమన్నా పాడైపోతుందంటూ ఇచ్చేస్తారా, గవర్నమెంట్ నోటీసులో పెట్టేవారు, ఈ పాటికి ఏదో ఒక యాక్షన్ తీసేసుకున్నారు. వాళ్ళు ఉంగుటూరు ఎమ్మెల్యే గారికి తెలియదు. రూపాయల సరుకే ఉందాం అనుకుందాం. ఈ 10,000 రూపాయల సరుకు పాడైపోతుంది అనుకుని మీరు యాదాద్రి భువనగిరి